ఏర్పాటు చేస్తున్నారండి. 100 రూపాయల దర్శనము అంతరాల దర్శనం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించబడుతున్నా. అలాగే ముఖ్య విషయం ఏంటంటే ఈ సంవత్సరం మన కార్యక్రమం చేశారు. ఎవరికైనా నీరసంగా ఉంటే ఇక్కడ వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తీసుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేదండి. అక్కడ గుంపుగా ఉండొద్దు దయచేసి. మా పాస్ కూర్చో దారిలో పడేశారు అప్పుడే. हरे राम 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 हरे राम 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 हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे राम राम हरे कृष्णा हरे సేవా కార్యక్రమాల్లో పాల్గొని దేవాదాయ ధర్మాదాయ శాఖ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాం. हरे राम 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 हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा స్వామివారి ప్రసాదం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. దర్శనానంతరం మహానగర కార్యక్రమం సర్పంచ్ జనసేనని జరుగుతుంది. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని దర్శనానంతరం స్వామివారి ప్రసాదం స్వామివారి అతి దగ్గరగా దర్శనం చేసినప్పుడు దర్శనం 100 రూపాయలుగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది దంపతులకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మాకు అంతా బాగుందండి. మేము ఏదనుకుంటే అది అవుతుందండి. స్వామివారు అంతా చూపిస్తారండి. ప్రతి సంవత్సరం వస్తామండి. 4 ఆదివారాలు వస్తామండి. కాకినాడ అండి. జై భావనారాయణ స్వామినేనమ్మా. ఈరోజు మాఘమాసం మొదటి ఆదివారం మరియు రథసప్తమి సందర్భంగా శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానం సర్పవరం గ్రామంలో వేయించేసిన స్వామివారి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి భక్తుల దర్శనార్థం కొరకు ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ, మళ్ళీ ఆర్జిత సేవలు ముగించుకొని స్వామివారి భక్తులకు 5 గంటల నుంచి దర్శనం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా ఒక 4000 మంది భక్తులు దర్శనానికి ఇచ్చేశారు. దర్శనం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ఎప్పటికప్పుడు మంచినీరు మరియు పాలు, బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుమారుగా ఈరోజు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
15,000 మందికి భక్తులకు ఉచిత అన్నదాన పథకం అన్నప్రసాదం కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా 8 గంటల వరకు కూడా ఈ అనేక ప్రాంతాల నుండి వేల సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చుకుంటారు. దర్శనానికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి పొంగల్ నివేదన చేయడం జరుగుతుంది. అక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫైర్ డిపార్ట్మెంట్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు శ్రీ పంతో నానాజీ గారు మరియు ప్రతి సంవత్సరం మేము మాఘమాసంలో వస్తూ ఉంటాం. చాలా బాగా జరుపుతారు, అన్నీ బాగా జరుగుతాయి. ఇక్కడ ప్రతి ఆదివారం కూడా భోజనాలు కూడా పెడతారు, ఉచిత అన్నదానం ప్రసాదం అన్నీ కూడా బాగా ఇస్తారు. దేవుని దర్శనం చేసుకుని మేము ప్రతి సంవత్సరం దేవుని దర్శనం చేసుకుని ఊరికి వెళ్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం మాకు దేవుడు అనుగ్రహం కల్పించి అంత సుఖ సంతోషాలు కలగా చూస్తూ ఉంటాడని నమ్మకం. స్వామి శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఈరోజు సర్పవరంలో వేయించేసిన శ్రీ భావనారాయణ స్వామి వారి సన్నిధిలో ఈరోజు మాఘమాస ఆదివారం తిరునాళ్ళు విశేషంగా జరుగుతున్నాయి. అనేక మంది భక్తులు వచ్చి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మరొక మహాపర్వదినం ఈ ఆదివారంలో కలిసింది. ఏంటండి అది అంటే రథసప్తమి మహాపర్వదినం. అంటే భావనారాయణ స్వామి వారు ఉద్భవించింది మాఘమాసంలో భానువారం ఆదివారం నాడు. అయితే అదే రోజు నాడు మాఘమాసంలో రథసప్తమి నాడు సూర్య భగవానుడు ఉద్భవించారు. అంటే సూర్య భగవానుడు పుట్టినరోజు ఈరోజు. రెండు విశేషాలు కలిసి ఈ క్షేత్రంలో భక్తులందరూ కూడా స్వామివారిని సేవించుకుంటున్నారు. ఏంటండి ఈ క్షేత్ర విశిష్టత అంటే భావనారాయణ స్వామివారు మాఘమాసంలో ఉద్భవించారు కాబట్టి, ఇదే మాఘమాసం సూర్య భగవానుడు కూడా ప్రీతి కాబట్టి, ఈ ప్రీతి అయిన రోజు ఈ క్షేత్రం నుంచి పాలు పొంగించి ఈ పాల పొంగల్ని ఈ క్షేత్రం నుంచి సూర్య భగవానుల వారికి నివేదనలు చెల్లిస్తే విశేషంగా అనుగ్రహిస్తారని అనేక మంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి ఈ క్షేత్రంలో పాలు పొంగించి స్వామివారికి నివేదనలు చేస్తారు. భావనారాయణ స్వామివారిని దర్శించుకుంటారు. భావనారాయణ స్వామివారిని దర్శనం చేసుకుంటే 108 నారాయణ క్షేత్రాలు తిరిగి దర్శనం చేసుకుంటే ఎంత ఫలితమో అంతకన్నా అధికమైన ఫలితం వస్తుంది. ఈ క్షేత్రము మాఘమాసంలో భానువారం నాడు ఉద్భవించారు భావనారాయణ స్వామి. శ్రీ భావనారాయణాయ మహాపురుషాయ మహాత్మనే భావ సంకల్ప ప్రదాత భావనారాయణ గరుడ వాహన గోవింద అని చెప్పి ఈ క్షేత్ర మహాత్మ్యం. జై శ్రీ భావనారాయణ స్వామి. స్వామి శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఈరోజు సర్పవరంలో వేయించేసిన శ్రీ భావనారాయణ స్వామి వారి సన్నిధిలో ఈరోజు మాఘమాస ఆదివారం తిరునాళ్ళు విశేషంగా జరుగుతున్నాయి. అనేక మంది భక్తులు వచ్చి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మరొక మహాపర్వదినం ఈ ఆదివారంలో కలిసింది. ఏంటండి అది అంటే రథసప్తమి మహాపర్వదినం. అంటే భావనారాయణ స్వామి వారు ఉద్భవించింది మాఘమాసంలో భానువారం ఆదివారం నాడు. అయితే అదే రోజు నాడు మాఘమాసంలో రథసప్తమి నాడు సూర్య భగవానుడు ఉద్భవించారు. అంటే సూర్య భగవానుడు పుట్టినరోజు ఈరోజు. రెండు విశేషాలు కలిసి ఈ క్షేత్రంలో భక్తులందరూ కూడా స్వామివారిని సేవించుకుంటున్నారు. ఏంటండి ఈ క్షేత్ర విశిష్టత అంటే భావనారాయణ స్వామి వారు మాఘమాసంలో ఉద్భవించారు కాబట్టి, ఇదే మాఘమాసం సూర్య భగవానుడు కూడా ప్రీతి కాబట్టి, ఈ ప్రీతి అయిన రోజు ఈ క్షేత్రం నుంచి పాలు పొంగించి ఈ పాల పొంగల్ని ఈ క్షేత్రం నుంచి సూర్య భగవానుల వారికి నివేదనలు చెల్లిస్తే విశేషంగా అనుగ్రహిస్తారని అనేక మంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి ఈ క్షేత్రంలో పాలు పొంగించి స్వామివారికి నివేదనలు చేస్తారు. భావనారాయణ స్వామివారిని దర్శించుకుంటారు. భావనారాయణ స్వామివారిని దర్శనం చేసుకుంటే 108 నారాయణ క్షేత్రాలు తిరిగి దర్శనం చేసుకుంటే ఎంత ఫలితమో అంతకన్నా అధికమైన ఫలితం వస్తుంది. ఈ క్షేత్రము మాఘమాసంలో భానువారం నాడు ఉద్భవించారు భావనారాయణ స్వామి. శ్రీ భావనారాయణాయ మహాపురుషాయ మహాత్మనే భావ సంకల్ప ప్రదాత భావనారాయణ గరుడ వాహన గోవింద అని చెప్పి ఈ క్షేత్ర మహాత్మ్యం. జై శ్రీ భావనారాయణ స్వామి.